మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి ఉదయకాల శుభములు ఆశీర్వాదములు దేవుని యొక్క రాయబారిగా మీకు ప్రకటన చేస్తూ మేల్కొలుపు ప్రార్థనకు మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. ఈ మాటలలో మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేలుకరంగా ఉండాలని ఈ మేల్కొలుపు ప్రార్థన సహవాసాన్ని ప్రారంభించి ఉన్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మేల్కొలుపు ప్రార్థన సహవాసం ద్వారా మీరు మంచి క్రమశిక్షణను, నడవడికను, జీవన విధానాన్ని అలవర్చుకుంటూ ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ యొక్క ప్రణాళిక, ఆ రోజుకు సంబంధించినటువంటి ప్రణాళిక ఉదయముననే మీరు లేచుట ద్వారా ఒక క్రమమైన రీతిలో, పద్ధతైన రీతిలో మరి జరుగుచు మీ రోజంతా కూడా మీకు ప్రయోజనకరంగా మారుతుందని నమ్ముచున్నాను. ప్రియ సహోదరుడా సహోదరి, ఒక స్త్రీ ఆ ఇంటిని ఏ విధంగా తీర్చిదిద్దుకుంటుందో బైబిల్లో ఒక మాట ద్వారా చెప్పబడుతోంది. సామెత గ్రంథము 31వ అధ్యాయంలో మరి సొలొమోను యొక్క తల్లి ఒక దేవోక్తి చెప్తోంది. ఒక స్త్రీ ఎలా ఉండాలి, ఒక గుణవతి అయినటువంటి ఇల్లాలు ఎలా ఉండాలి, బాధ్యత కలిగినటువంటి ఒక గృహిణి ఏ విధంగా నడుచుకోవాలి అని 31వ అధ్యాయం అంతా కూడా వివరిస్తూ ఉంటుంది. అంటే సొలొమోను తన కొడుక్కి, సొలొమోను మరి ఆ తల్లికి కొడుకు అవుతాడు కాబట్టి కొడుక్కి ఒక స్త్రీ గురించి చెప్తాను. ఎందుకంటే ఈ కొడుకు అనేక మందితో వివాహ సంబంధాలు, అలాగే అక్రమ సంబంధాలు కూడా పెట్టుకుని మరి పాడైపోతున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తిని, ఆ కొడుకుని దారిలోకి తీసుకురావాలని, లేదా ఒక స్త్రీ యొక్క గుణగణాలని వివరించడం ద్వారా ఆ వ్యక్తి తనకు కావలసినటువంటి స్త్రీ ఎలా ఉండాలో తెలుసుకుంటాడనే ఉద్దేశంతో ఆ స్త్రీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. అలా చెప్పినటువంటి మాటలలో ఒక మాట 31వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తలకు భత్తము ఏర్పరచును. ఆమె చీకటితోనే లేస్తుంది. ఒక సరైనటువంటి ఇల్లాలు, ఒక గృహిణి, ఒక బాధ్యత కలిగినటువంటి భార్య, ఒక తల్లి, ఒక ఇల్లాలు. ప్రియ సహోదరుడా సోదరి, ఎక్కడ లేస్తారని? చీకటితోనే లేస్తుంది. ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు. ఆ ఇల్లు ఎలా ఉంటుందో దానిని బట్టి ఆ ఇంటి ఇల్లాలను అంచనా వేయచ్చు. ఆ ఇంటిలో శుభ్రం లేదో, ఆ ఇంటిలో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో ఒక పద్ధతి లేదో, ఆ ఇంటిలో ఎక్కడ చెత్త అక్కడే ఉంది, ఆ ఇంటిలో ఎప్పుడు దుర్వాసన, ఆ ఇంటిలో ఎక్కడ చూసినా సాలెపురుగుల బూజులు, ఎక్కడ చూసినా మరి చెత్త చెదారము ఇలాగ ఉందనుకోండి, ఆ ఇంటి ఇల్లాలో ఎంత పద్ధతి కలదో మనకి అర్థమైపోద్ది. అలా కాకుండా ఆ ఇల్లు సుందరముగా, రమ్యముగా, మరి ఒక చక్కటి ప్లెజెంట్ వాతావరణం, ఆ ఇంట్లోకి వెళ్ళగానే కొంచెం సేపు కూర్చోవాలి, ఆ ఇంట్లోకి వెళ్ళగానే మరి వెంటనే వెళ్ళిపోదామనే భావన కాకుండా కొంచెం సేపు కూర్చుని వెళ్దామనేటువంటి భావన, చూడగానే హృదయంలో ఆనందం, మనసులో చక్కటి ఆనందం కలిగితే గనక దాన్ని బట్టి కూడా ఆ ఇల్లాలు ఎంత క్రమమైనటువంటి రీతిలో, ఎంత పద్ధతి కలిగిన, బాధ్యత కలిగిన స్త్రీగా ఉందో మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాంటి బాధ్యత కలిగినటువంటి స్త్రీలు మనకు కావాలి. మన ఇళ్లలో కావాలి, మన కుటుంబాల్లో కావాలి. కావాలి అంటే ప్రతి స్త్రీ కూడా బాధ్యతగా ఫీల్ అవ్వండి. ప్రతి గృహిణి కూడా బాధ్యతగా ఫీల్ అవ్వండి. నా కుటుంబాన్ని ఎవరో చక్కబెట్టరు, నా కుటుంబాన్ని నేనే చక్కబెట్టుకోవాలి. నా కుటుంబానికి కావాల్సినవి నేనే సిద్ధపరచాలి. నా ఇంటిలో పనిచేసే వారికి బెత్తము ఎవరు తెచ్చేవారు నేనే సిద్ధపరచాలి.
నీ ఇంటిలో పనిచేసే వారికి నువ్వు బెత్తము రెడీ చేయాలంటే, నువ్వు వారికంటే ముందే లేచి వారి కోసం నువ్వు సిద్ధపరచాలి అంటే, నువ్వు వారికంటే ఎంత ముందుండాలో ఆలోచన చేయి. ప్రియ సహోదరుడా, సహోదరి, లెగుద్దామని ఆలోచన ఉంది కానీ లెగలేకపోతున్నా. నీకు ఎవరో వచ్చి నిద్ర లేపాలి, అయినా లెగవు. అయినా విసుగు పడుతూ ఉంటావు, అయినా చిరాకు పడుతూ ఉంటావు. ఇక నువ్వు చిరాకు పడి విసుగు పడుతూ ఉంటుంటే ఆ లేపే నీ భర్త కూడా నిన్ను తర్వాత లేపడు. ఆ తర్వాత నువ్వు పెట్టుకున్నటువంటి అలారం కూడా అది ఆగిపోద్ది. నువ్వు టైం పెట్టుకుంటావు కానీ అలారం మోగదు. ఎందుకని? ఇప్పుడు వరకు అది మోగి 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 దానిలో బ్యాటరీ అయిపోయింది కాబట్టి అది కూడా డెడ్ అయిపోద్ది. బాగా ఆలోచన చేయండి. నీకోసం ఇన్ని రోజులు అది మోగింది, నువ్వు ఎప్పుడు లెగలేవు. మోగినప్పుడల్లా బ్యాటరీ అయిపోతూ ఉంది. ఇప్పుడు అది లెక్కడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది బ్యాటరీ వీక్ అయిపోయింది. అలారం కూడా పనిచేయదు. అంటే నిన్ను లేపేవాడు కూడా నిన్ను అసహించుకుంటున్నాడు. చివరికి నీ అలారము కూడా నిన్ను నిద్రలేపే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకని అంటే నువ్వు ఏ రోజున ప్రయాసపడలేదు, ఏ రోజున భయముతో భక్తితో దేవుని సన్నిధికి వద్దామనే ఆలోచన లేదో, ఏ రోజున ఆసక్తిని కనపరచలేదో, ఏ రోజున నువ్వు బాధ్యతను కనపరచలేదో, ఏ రోజున కూడా ఒక ప్రయాసను కనపరచలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది స్త్రీల గురించి చెప్తున్నానని అనుకోకండి. పురుషులు కూడా ఆలోచన చేయండి. పురుషులు కూడా ఆలోచన చేయండి. లేచి ఏమి చేయాలి ఉదయాన్నే అని చాలామందికి భావన ఉంటుంది. ప్రభుతో దేవునితో గడపండి. ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత ఎక్కువ కృప మీకు దొరుకుతుంది. ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే కూడా శ్రేష్టమన్నది దావీదు చెప్తాడు కదా. ఒక దినము కోసము, ఒక దినాన్ని 1000 దినాల కోసం కంపేర్ చేస్తూనే, ఒక గంట గడుపు, దాన్ని కాల్కులేట్ చేసుకో, దానికి లెక్క వేయి, బేరుజు చేయి. ఒక గంట గడుపు, 2 గంటలు గడుపు. దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువ నువ్వు గడిపితే అంత ఎక్కువ ఆశీర్వదింపబడతావు. ఆయన దగ్గర కొదవైంది ఏదీ లేదు. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదని దేవునికి వాక్యం సెలవిస్తోంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఇల్లాలైతే చీకటితోనే లేచి తన ఇంటి వారందరికీ కూడా భోజనము సిద్ధపరుస్తుందట. నా బిడ్డలు లేచేటప్పటికి వారికి భోజనం ఉండాలి, నా భర్త లేచేటప్పటికి భోజనం ఉండాలి, నా ఇంట్లో వారు లేచేటప్పటికి వారికి భోజనం ఉండాలి. ఎంత ఆశ అండి, ఎంత ప్రయాస అండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నుంచైనా నీ అలవాట్లను నువ్వు ఎలా కలిగి ఉన్నావో ఒకసారి ఆలోచన చేసి, ఎంత బాధ్యత రాహిత్యముగా నువ్వు నడుచుకుంటున్నావో, ఎంత బాధ్యత లేని దానిగా నువ్వు ఉంటున్నావో ఒకసారి ఆలోచన చేసి, నీ భుజముల మీద ఉన్నటువంటి ఆ బాధ్యతను, రెస్పాన్సిబిలిటీని ఫీల్ అయ్యి నీ కుటుంబాన్ని కట్టుకో, నీ జీవితాన్ని కట్టుకో, నీ బిడ్డల్ని కట్టుకో, నీకు సంబంధించినంతటిని కూడా కట్టుకో. దేవుడు నిన్ను బలపరిచి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవా, అవును ప్రభా, సరైనటువంటి స్త్రీ, గుణవతి అయినటువంటి స్త్రీ ఉదయమున లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. తన దగ్గర పనిచేస్తున్నటువంటి వారికి భత్యమును సిద్ధపరుస్తుంది. ఇదిగో ప్రభా, బాధ్యత కలిగినటువంటి స్త్రీలు, బాధ్యత కలిగినటువంటి గృహిణులు, బాధ్యత కలిగినటువంటి ఇల్లాలు ఈ విధంగా తమ యొక్క క్రమమును, క్రమశిక్షణను, నడవడికను కనపరచడం ద్వారా ఆ కుటుంబము బహుగా 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 దీవించబడుతుంది నాయన. వారి యొక్క బిడ్డలు మరి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండగలుగుతారు నాయన. వారి యొక్క భర్త దేశం యొక్క పెద్దలు కూర్చునేటువంటి గమనిల యొద్ద కీర్తిని పొందుకొని అక్కడ కూర్చుండగలుగుతాడు నాయన. ఆ ఆశీర్వాదము ఒక ఇల్లాలు నడుచుకునేటువంటి ఆ పద్ధతి మీద, క్రమం మీద ఆధారపడి ఉంది. ఇదిగో ప్రభా, ఈ రెస్పాన్సిబిలిటీ నేను ఫీల్ అవుతున్నానని ఎవరైతే నిర్ణయం తీసుకుని, తీర్మానం చేసుకుని నీ సన్నిధికి వస్తూ ఉన్నారో వారికి సహాయం దయచేయండి. వారి జీవితాలని
కుటుంబాల్ని అద్భుతంగా ఆశీర్వాదకరంగా మార్చండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.